యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం ఇక దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని యొక్క వాక్యము మొదటి దశలోని రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ మాటలో ఇలాగూ రాయబడి ఉందండి. ఎవడైనను కీడునకు ప్రతి కీడు చేయకుండా జాగ్రత్తగా చూసుకునండి వాక్యం రాయబడి ఉంది. పిల్లరా, ఆనాడు అపోస్తులైన పౌలు ఆ తెస్సలోనికలో ఉన్న సంఘానికి వ్రాస్తూ సంఘ బిడ్డలందరూ అలాగే సంఘ సభ్యులందరూ కూడా వాళ్ళందరూ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఇదిగో మీకు ఎవరైతే కీడు చేస్తున్నారో వారు ఎవరికి కూడా మరలా ప్రతి కీడు తిరిగి మీరు చేయకండి అని సంఘానికి రాస్తూ ఆ మాటలు తెలియచేశారు. పిల్లలు, అది ఆనాడు మాత్రమే కాదు, ఈనాడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరమే కూడా మనకి ఎవరైతే కీడు చేస్తున్నారో వారికి మరలా కీడు చేయకూడదని వాక్యం బైబిల్ చెప్తుంది. ప్రియులారా, కాబట్టి దేవుని యొక్క మాటలు శ్రద్ధగా మనం వినాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా మనము మన కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవించబడాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు తన యొక్క ఉద్దేశాలన్నీ కూడా మనం ఎలా జీవించాలి, ఎలాగ నడుచుకోవాలి, ఎలా ఉండాలని మనం అందరం ఎలా ఉండాలని ఇందులో వ్రాయించారు. కాబట్టి తప్పనిసరిగా ఈ మాటల ప్రకారంగా మనం జీవించినట్లయితే మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. కనుక ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరము కూడా తప్పనిసరిగా ఎవరైతే మన కీడు చేస్తున్నారో, ఎవరైతే మనకు హాని చేస్తున్నారో, ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో వారికి మరలా తిరిగి మనం కీడు చేసేవారిగా, వాళ్ళని వేధించేవారిగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లలు, కనుక ఈరోజు దేవుని మాటలు వింటున్న మన జీవితంలో ఎంతోమంది మనల్ని వేధిస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు, కీడు చేస్తూ ఉంటారు. కనుక ఎన్నడూ కూడా మరలా వారికి మనం కీడు చేసేవారిగా ఉండకూడదండి. ఎందుకంటే పిల్లలు, ఈరోజు ఈ మాటలు నేను చెప్పడానికి, మనం వినడానికి, మీరు వినడానికి అన్నీ బాగుంటాయి. కానీ దాన్ని చేసే విధానంలోనే మనం చాలాసార్లు తప్పిపోతుంటాం. కానీ ఈరోజు దేవుని మాటలు వింటున్న మనం అందరం కూడా తప్పనిసరిగా ఈ మాటలు మన జ్ఞాపకం ఉంచుకుని దేవుడు మనతో చెబుతున్నాడు అన్న సంగతిని మనం గ్రహించి ఎవరైతే మన కీడు చేస్తున్నారో వారికి మనం అవసరమైతే మేలు చేసేవారిగా మనం ఉండాలి తప్ప కీడు ఎన్నడూ చేయకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లలు, దానికి మాదిరి ప్రభువైన యేసుక్రీస్తేనండి. ఈ లోకంలోనికి ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన జీవించిన చివరి రోజుల్లో, అంటే సిలువకు అప్పగించబడే రోజుల్లో ఆయన అనేక మంది వేధించారు, అవమానపరిచారు, హింసించారు, రాళ్లతో కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, రక్తాన్ని చిందించారు, ఆయన చేత సిలువ మోయించారు, సిలువ వేశారు, చేతులు మేకులు కొట్టారు, పక్కన బల్లెంతో పొడిచారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారండి. అయినా కానీ ఆ సమయంలో తన ప్రాణం విడిచొచ్చున్న సమయంలో ఆ వేధించిన వారు, శోధించిన వారు అందరూ కూడా అక్కడ ఉండగానే వాళ్ళని శపించాలండి. మనమైతే ఖచ్చితంగా శపిస్తాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అలా చేయలేదండి. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదని కనుక వీళ్ళని క్షమించమని అడిగిన మంచి మనసు గలవాడే మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన చెప్పిన ప్రకారంగా, ఆయన చెప్పిన మాట ప్రకారమే మనం మాదిరిగా తీసుకుని ఎవరైతే మనల్ని వేధిస్తున్నారో, ఎవరైతే మనకి కీడు చేస్తున్నారో మరలా వారిని ప్రేమించే వారిగా ఉండాలి తప్ప కీడు చేసేవారిగా కూడా మనం ఉండకూడదు. అలా ఉన్నట్లయితే ఇదిగో ఎవరైతే కీడు చేస్తున్నారో, ఎవరైతే మనం హింసిస్తున్నారో వాళ్ళకి మనం మేలు చేసినట్లయితే, వారి కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనల్ని, మన కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.